హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇందులో వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఈ స్టూడెంట్స్ సంబంధించి ఎవరైతే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో మనకి పాస్ పర్సంటేజ్ అయితే టీఎస్బీఐ అయితే విడుదల చేసిందనమాట. 83% అయితే ఈసారి అయితే స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యారని చెప్పేసి మనకైతే నిన్న అఫీషియల్గా టీఎస్బీఐ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను క్లారిటీగా. మనకి ప్రభుత్వమే చెప్పిందనమాట. నిన్న చాలా వరకు పాస్ పర్సంటేజ్ అయితే ఈసారి తగ్గిందని చెప్పేసి. వాటి గురించి మీ అందరికీ క్లారిటీగా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరందరూ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట. వాళ్ళకు కూడా తెలుస్తుందనమాట. ఈ వీడియో తప్పకుండా మీ అందరికైతే యూస్ఫుల్ అవుతుందనమాట. ఓకే, ముందుగా వచ్చేసి టీఎస్బీఐ మనకి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. పాస్ పర్సంటేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. అలానే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే మీ అందరికీ 9 మార్కులు అనేవి యాడ్ అవుతున్నాయి. అవి ఏ క్వెషన్స్‌కి యాడ్ అవుతున్నాయి? ఫస్ట్ ఇయర్‌లకు యాడ్ అవుతున్నాయా? సెకండ్ ఇయర్‌లకు యాడ్ అవుతున్నాయా? వాటి గురించైతే మనం కూడా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ చూసుకోండి, మనకి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి 1 అవర్ ఎగోనే మనకైతే ఈ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చిందనమాట అఫీషియల్‌గా. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. ఏమనంటే ద రిజల్ట్స్ హాస్ బీన్ డిక్లేర్డ్ ఆన్. ఇక్కడ చూసుకుంటే మీకైతే థర్డ్ వీక్ ఆఫ్ ది మనకి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అని చెప్పేసి మనకైతే ఏప్రిల్‌లో ఇచ్చారు. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే 15వ తారీఖు నుంచి 14, 13వ తారీఖు లోపు మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఈసారి రిజల్ట్స్ అనేవి ఎంత త్వరగా అంటే అంత త్వరగా రిలీజ్ చేయడానికైతే ప్రభుత్వం అయితే చూస్తుందనమాట. తప్పకుండా మీ అందరికొచ్చేసి ఈ 14వ తారీఖు లోపు మీ అందరికి ఏప్రిల్ 14 లోపు రిజల్ట్స్ అనేవైతే అందరికైతే వస్తాయి. మీరందరైతే చెక్ చేసుకోండి. మరి ఇక్కడ 9 మార్కుల గురించి మనం చూసుకున్నట్లయితే ఎవరెవరికి 9 మార్కులు యాడ్ అవుతున్నాయి దాని గురించి మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాథ్స్‌లో వచ్చేసి మనకైతే 9 మార్కులు అయితే వస్తున్నాయన్నమాట. ఒక లాంగ్ ఆన్సర్ అలానే ఒక షార్ట్ ఆన్సర్ అయితే రాంగ్ వచ్చినట్టు స్టూడెంట్స్ అయితే చెప్పారు ఆల్రెడీ. దాని గురించి కూడా ఏ క్వెషన్స్ రాంగ్ వచ్చాయని చెప్పి ఒక వీడియో చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే త్వరగా చూడండి. అలానే సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ బీలో మనకైతే ఒక లాంగ్ ఆన్సర్ అలానే ఒక షార్ట్ ఆన్సర్ అయితే రాంగ్ అయితే వచ్చిందనమాట. అది కూడా ఏవే క్వెషన్స్ అని చెప్పేసి దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, క్లారిటీ వీడియో. ఇంకా చూడకపోతే త్వరగా వెళ్ళైతే చూడండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని అందరూ ఒక లైక్ చేసి మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా అయితే తెలుస్తుందనమాట. ఇంకా రిజల్ట్స్ విషయంలో మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటా. ఏప్రిల్ 13 లేదా 14కి మనకైతే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అందరూ ఎలా రాశారని చెప్పేసి ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. మీరు ఎంత స్కోర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా అయితే ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. ఎంసెట్ సంబంధించి మనకి లాస్ట్ డేట్ అనేవైతే నిన్నటితోటి ఈ రోజుతో లాస్ట్ డేట్ అయితే ఉందనమాట. ఇంకా ఎవరైనా ఎంసెట్ అప్లై చేయకపోతే త్వరగా వీళ్ళైతే ఎంసెట్ అప్లై చేయండి. ఎంసెట్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి వీడియోస్ కింద. నేను తప్పకుండా ఎంసెట్ గురించి కూడా వీడియో చేస్తాను. ఓకే, మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. త్వరగా వీళ్ళైతే ఆ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఆ గ్రూప్‌లో ఇస్తాను.